వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణాది రాజకీయాల్లో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఊహించని ఒక భారీ పొలిటికల్ షాక్ తగిలింది. ద్రావిడ పార్టీల కోటాలో భారతీయ జనతా పార్టీకి ఒక బలమైన గుర్తింపును ఊపును తీసుకొచ్చిన ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసిన ఆయన తాను కమలం పార్టీని వీడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి 5 పేజీల రాజీనామా లేఖను సమర్పించారు. బీజేపీ హైకమాండ్ ఆయన్ను ఎంత బ్రతిమలాడినా, రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా అన్నామలై సున్నితంగా తిరస్కరించడం విశేషం. అసలు అన్నామలై ఎందుకు బీజేపీని వీడాల్సి వచ్చింది? ఆయన తదుపరి పొలిటికల్ ప్లాన్ ఏంటి? ఈ ప్రత్యేక పొలిటికల్ రిపోర్ట్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో గత 6 ఏళ్లుగా ఒక సంచలనంగా దూసుకుపోతున్న మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై బీజేపీతో తన బంధాన్ని తెంచుకున్నారు. మంగళవారం ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బిఎల్ సంతోష్లను కలిసిన అన్నామలై తాను పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు కేంద్రంలో కీలక బాధ్యతలు ఆఫర్ చేసినప్పటికీ తనకు బీజేపీలో ఎలాంటి భవిష్యత్తు కనిపించడం లేదని చెబుతూ వాటిని తిరస్కరించారు. తాను బీజేపీ నుండి గౌరవప్రదంగానే విడిపోవాలని అనుకుంటున్నట్లు, ఇకపై తన సొంత మార్గాన్ని చూసుకుంటానని అన్నామలై హైకమాండ్కు తేల్చి చెప్పారు. నిజానికి కర్ణాటక పోలీస్ విభాగంలో సింగంగా పేరు తెచ్చుకున్న అన్నామలై బీజేపీని వీరడం వెనుక గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలే ప్రధాన కారణం. కరూర్కు చెందిన శక్తివంతమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన అన్నామలై గత ఏడాది తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నప్పటి నుండి వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. తీవ్ర అసంతృప్తికి ప్రధాన కారణాలు అన్నామలై ఇష్టానికి వ్యతిరేకంగా 2026 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే బీజేపీ అధిష్టానం ప్రాంతీయ ద్రావిడ పార్టీ అయిన అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకుంది. అన్నామలై స్థానంలో అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉండే నైనార్ నాగేంద్రన్ను తమిళనాడు బీజేపీ చీఫ్గా నియమించింది. అంతకుముందు అన్నామలై ద్రావిడ ఐకాన్లైన అన్నాదురై, జయలలితలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల వల్ల 2023 సెప్టెంబర్లో ఈ 2 పార్టీల పొత్తు తెగిపోయింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో హైకమాండ్ అన్నామలైని పక్కన పెట్టి ఏఐఏడీఎంకేతో చేతులు కలపడానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చర్చలను బీజేపీ హైకమాండ్ కేవలం ఒకే ఒక్క రోజులో ముగించేయడం అన్నామలైకి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు. అలాగే పార్టీ తరపున కీ క్యాంపెయినర్గా కూడా వ్యవహరించలేదు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలు చెప్తూ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా దూరంగా ఉండిపోయారు. తమిళనాడులో ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టాలని అన్నామలై ఎంతో శ్రమించారు. ఆయన పాదయాత్రలు, సోషల్ మీడియా క్యాంపెయిన్ల వల్ల 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 3.6% ఉన్న బీజేపీ ఓట్ల షేర్ 2024 నాటికి రికార్డు స్థాయిలో 11.2% పెరిగింది. కానీ ఈ ఏడాది ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాక బీజేపీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలిచి ఓట్ల షేరు 3% కంటే కిందకు పడిపోవడం అన్నామలై వాదనను నిజం చేసింది. బీజేపీ నుండి బయటకు వచ్చిన తర్వాత అన్నామలై తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన మద్దతుదారులు ఇప్పటికే మదురైలో తమిళనాడును రక్షించడానికి అన్నామలై నెక్స్ట్ అవతార్ ఎత్తాలి అంటూ భారీ పోస్టర్లు వెలిశాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఈ ఏడాది చివరిలో ముఖ్యంగా జెన్జీ, యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. విభిన్న వృత్తులు, సామాజిక నేపథ్యాలు ఉన్న వాలంటీర్లతో ఒక బలమైన నెట్వర్క్ను నిర్మించి ఆ తర్వాత దాన్ని ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చాలనేది ఆయన ప్లాన్. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ చిత్రం పూర్తిగా మారుతోంది. ఇటీవలి ఎన్నికల్లో నటుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అధికారంలోకి వచ్చి ద్రావిడ ద్వైపాక్షిక పాలిటిక్స్ కు ముగింపు పలికింది. విజయ్ సక్సెస్ చూశాక తమిళనాడులో స్థానిక గుర్తింపు ఉన్న ప్రాంతీయ పార్టీలకే ఆదరణ ఉంటుందని, బీజేపీ లాంటి జాతీయ పార్టీలలో ఉంటూ లోకల్ సెంటిమెంట్ను గెలవడం కష్టమని అన్నామలై భావిస్తున్నారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో అన్నామలై సొంతంగా బరిలోకి దిగితే క్షేత్రస్థాయిలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, పట్టు ఏంటో తేలిపోనుంది.